కోదాడలో కాకిలపై మాజీ ఎమ్మెల్యే ఫైర్. కాకిలపైన ఫైర్ అవుతున్నాడు. ఏం జరుగుతుంది కోదాడలో? నల్ల బ్యాడ్జీలతో ధర్నా, పోలీసుల తీరుపై బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర ఆరోపణలు. దళారుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నారంటూ ఆరోపణ. 18 లక్షలు వసూలు చేసి 5 లక్షలే రికవరీ చూపించారా అంటూ ప్రశ్న. గంజాయి కేసులో డబ్బుల వసూళ్ల ఆరోపణలపై విచారణకు డిమాండ్. కర్ణ రాజేష్ మృతి వ్యవహారంలో పోలీసుల వేధింపుల కోణం తేల్చాలని కోరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. పోలీసులపైనే గట్టిగా అరుచుకుంటున్నాడు కదా. మల్లయ్య యాదవ్ ఫోన్ చేద్దాం ఒకసారి. ఈ మధ్యలో జబర్దస్త్ వెళ్తా ఉన్నాడు బొల్లం మల్లయ్య యాదవ్, బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డ, సూపర్ అంటే సూపర్గా వెళ్తూ ఉన్నారు. ఒక్కసారి ఫోన్ చేస్తే ప్రయత్నం చేద్దాం. అంటే కోదాడలో కాకీల పైన ఎమ్మెల్యే ఎందుకు ఫైర్ అవుతూ ఉన్నారు అనేది చూద్దాం ఒక్కసారి అసలు ఏం జరుగుతుంది అక్కడ. నిజంగానే మల్లయ్య యాదవ్ ఎందుకు ఫైర్ అవుతూ ఉన్నారు అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. వేరే కాల్లో బిజీగా ఉన్నాడంట. కోదాడలో కాకిల ఫైర్. కోదాడ పోలీసుల తీరుపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం బస్టాండ్ ఎదుట గాంధీ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలతో ధరించి ధర్నా నిర్వహించారు. టౌన్ సిఐ వ్యవహార శైలిపై ఆరోపణలు చేశారు. పోలీస్ స్టేషన్లో దళారుల వ్యవస్థ పెరిగిపోయిందని విమర్శలు చేశారు. బర్రెలు గుడ్ల దొంగతనం కేసులో 18 లక్షలు వసూలు చేశారని, అయితే 5 లక్షలే మాత్రమే రికవరీ చేసిందంట. అమ్మా దొరికిండ్లు. మా మల్లయ్య యాదవ్ మాత్రం జబర్దస్త్గా ముందుకు వెళ్తాడు కోదాడలో. అన్నా నమస్తే. నమస్తే అన్న, మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారన్న. ప్రజెంట్ మీ వార్త చదువుతున్నా, మీరు గుర్తొచ్చింది ఫోన్ చేస్తా ఉన్నా. అసలు కోదాడలో కాకీల పైన బొల్లం మల్లయ్య యాదవ్ ఎందుకు ఫైర్ అవుతా ఉన్నారు? నిజంగానే ఏం జరుగుతుందన్న కోదాడలో కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి? పోలీసు వాళ్ళకి యూనిఫామ్ వేసుకున్న గూండాల మాదిరిగా వ్యవహరిస్తున్నారు అన్న. గూండాలకి ఇప్పుడున్న టౌన్ ఇన్స్పెక్టర్ కి పెద్ద వ్యత్యాసమే లేదు. ఓకే. కర్ల రాయేష్ అనే ఒక దళితుడు చచ్చిపోవటానికి ప్రధాన కారకుడు, నిందితుడు ఇతనే. అది స్టేట్ వార్త అయింది, నేషనల్ వార్త కూడా అయింది. దీనికి సంబంధించి నేను వేలాది మందితోని, కార్యకర్తలు, ప్రజా సంఘాలతోని, ఇన్క్లూడింగ్ మదక సమాధికారు ఎంఆర్పిఎస్ వాళ్ళతోని పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు. పోలీసు శాఖ కనీసం చలనం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ చేసిన వాళ్ళని సమర్థించడానికి వెనకేసుకొని వస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఓకే. ఒక ప్రాణానికి ఉన్నంత విలువ, ఒక దళిత కుటుంబంలో ఒక కర్ల రాయేష్ అనే యువకుడు చచ్చిపోతే ఆ ప్రాణానికంటే ఎక్కువ ఆయన ఉద్యోగం పోతుందేమో అని చెప్పి సురేష్ రెడ్డి అనే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ని కాపాడే ప్రయత్నం చేసింది. ఓకే. ఈ ఇన్సిడెంట్ లో ఇన్స్పెక్టర్ లింగం అని చెప్పేసి కొత్తగా వచ్చిన పాపం బీసీ, ఆయన్ని బలి చేసి సస్పెండ్ చేసి ఇంతవరకు అక్కడ కనీసం ఒక ఇన్స్పెక్టర్ నెయ్యలే. బీసీలు బకరాలు అయిపోతున్నారు ఎక్కడైనా. ఈ రోజు పోలీస్ స్టేషన్ కి ఎవరైనా పంచాయతీకి పోయినా, పిటిషన్ తీసుకొని పోయినా అన్నా నువ్వు అమ్మతోని ఫోన్ చేయించుకొని రా అంటాడు ఇన్స్పెక్టర్. అమ్మతో అంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారితో పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓకే. ఆయనకు అమ్మ. ఆమె ఫోన్ చేస్తేనే నేను పిటిషన్ తీసుకుంటా, నీకు అనుకూలంగా చేస్తాను. న్యాయమైనా అన్యాయమైనా ఆమె ఫోన్ చేయాలి. అమ్మా. ఓకే. అంతా అమ్మ దయ. వేరే ఎవరైనా పోతే అన్నా ఆ పోయిన వాళ్ళని నువ్వు ఏ పార్టీ, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అని చెప్పేసి పాట పడతాడు వాళ్ళ ముందు. జబర్దస్త్ అంటే మామూలుగా వేరే పార్టీ, ఈ గట్టు అంటే నేను ఇమ్మీడియట్ గా అమ్మతో మాట్లాడతా, కండం మార్చుకుంటాను, నీకు కావాల్సిన పని చేసి పెడతా అంటాడు. వాడు ఒక పోలీసు యూనిఫామ్ వేసుకున్న గూండా లెక్క పార్టీ కార్యకర్త కంటే కూడా ఘోరంగా పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్లు చేస్తా ఉన్నాడు. సివిల్ పంచాయతీలన్నీ సెటిల్మెంట్ అక్కడే. ఓకే. వ్యాపార లావాదేవీలల్లో చెక్కులు రాసుకొని వాళ్ళు ఈ పంచాయతీ తెలుసుకున్న దాన్ని కూడా ఒక వర్గానికి కొమ్ముగాయటానికి మా అమ్మ చెప్పినప్పుడు నేను చేయాల్సిందే, మీరు రాండి అని చెప్పేసి వాళ్ళని బలవంతంగా పిలిచి చెక్కులు తీసుకునే ప్రయత్నం చేస్తే, మేము చెక్కులు ఇవ్వమంటే నువ్వు దొంగతనం చేసినావు చెక్కులు అని చెప్పేసి పెడతా కేసు అని చెప్పి బెదిరించి ఎఫ్ఐఆర్ చేసిండు వాళ్ళ మీద. మరి ఇప్పుడు ఈ సిఐకి అమ్మనే జీతం ఇస్తుందా అన్న? మన పైసలతో జీతాలు పోతున్నాయా? ఈయన కోదాడు జనాల దగ్గర వసూలు చేసిన పైసలు అమ్మకి ముడుపులు చెల్లించి ఈ సీట్ ని కాపాడుకుంటూ పెత్తనం చెలాయిస్తున్నాడు. ఓకే.
ఇవాళ గంజాయి వ్యాపారాన్ని కోదాళ్ళ ప్రోత్సహించేది అతనే. నిన్నగాక మొన్న గంజాయి వ్యాపారంలో మామూలుగా పట్టుబడ్డారు దొంగలు అని చెప్పేసి కొంతమందిని పట్టుకొని వచ్చి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడానికంటే ముందు 3 రోజులు కస్టడీలో వచ్చి కోర్టుకు ప్రొడ్యూస్ చేసే 10 నిమిషాల ముందు వాడు తప్పించి పైసలు తీసుకొని తప్పించి అమ్మ ఫోన్ చేసిందని తప్పించి అబ్స్కాండింగ్ అని చెప్పి పెట్టేసాడు. బా ఓకే. గంజాయి దొంగల్ని ప్రోత్సహించటం ఈ లాస్ట్కి గొడ్ల బర్ల పంచాయతీ ఏందన్నా? రైతుల ఈ ఎండాకాలంలో మేపుకోవటానికి ఓపెన్ ల్యాండ్స్ ఉంటాయని చెప్పేసి రైతులు బర్లని వదిలేస్తారు. ఈ వదిలేసిన బర్లని కొంతమంది దొంగలు పట్టుకపోయారు అన్నా. దొరకకపోతే దోలాడిన తర్వాత దొరకకపోతే రైతులు పోలీస్ స్టేషన్ లో పిటిషన్లు ఇచ్చారు అన్నా. ఈ పిటిషన్లు ఇచ్చినప్పుడు అనుమానం వచ్చిన ఒకళ్ళిద్దరిని తీసుకొని వచ్చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఉంచిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి 18 లక్షల మధ్యవర్తుల ద్వారా వాళ్ళ ద్వారా పోలీసు వాళ్ళు వసూలు చేసుకొని జేబులు నొక్కున్నారు. ఇది నెలల తరబడి పెండింగ్ లో పెట్టారు. ఆ డబ్బులు తీసుకున్న ఎస్ఐలు సిఐలు వేరే పోస్టింగ్ లో వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్త వచ్చిన ఎస్ఐలు పెండింగ్ ఉంది కదా కేసు అని చెప్పేసి వాడిని పిలిపించేసి రికవరీ పేరు మీద మామూలుగా వాడి దగ్గర ఉన్న డబ్బులతో 90,000 ఒక దగ్గర ఇంకో దగ్గర 1 లక్ష రూపాయలు రెమిట్ చేపించేసి జైలుకు పంపించారు వాడిని. ఈ దొంగ బాధ ఏంటంటే నన్ను డబ్బులు 18 లక్షలు అఫీషియల్ గా ఇంకో 2 లక్షలు అదనంగా 20 లక్షలు నా దగ్గర వసూలు చేసి జైలుకు పోనీయకుండా చూస్తా కాపాడుతా అని చెప్పి మీరని నన్ను జైలుకు పంపించారు, అప్పుల పాలు చేసిరు, నా పైసలు నాకు ఇయ్యి అని చెప్పేసి ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళ దగ్గరికి దళారుల దగ్గర తిరుగుతా ఉన్నాడు. సూపర్ కేసు ఇది. సూపర్ పోలీసు. ఈ 18-20 లక్షలు దొంగతనం చేసిన రైతులకు పోవాల్సిన పైసలు రైతులకు ఇవ్వకుండా దొంగతనం చేసిన దొంగ కాడ గజ దొంగ లెక్క పోలీసు వాళ్ళు డబ్బులు జేబులో పెట్టుకొని ఎవరెవరికి వాటాలు పోయినాయి ఇందులో? దీని అన్నిటికీ మేసి గుంపు మేసి టౌన్ ఇన్స్పెక్టర్. నేను అమ్మతో చెప్తా, మీరు ఆ పైసలు పంపిరి. వాళ్ళ దగ్గర నుంచి అమ్మకు పైసలు ఇవ్వటానికి వీడు మీడియేటర్ గా అమ్మ పేరు చెప్పి ఈ దొంగతనాలకి దొంగకి గజ దొంగ మాదిరిగా పట్టపగలు దొంగలు ఇల్లు ఇంత వ్యవహారం కోదాళ్ళలో జరుగుతూ ఉంది. అంటే మొత్తం ఇక ఒకప్పుడు రౌడీలను చూస్తే భయపడే వాళ్ళు నార్మల్గా పబ్లిక్, ఇప్పుడు పోలీసు వాళ్ళని చూస్తే భయపడే పరిస్థితికి దిగజారిపోయింది కాంగ్రెస్ లో. కాకి వేసుకున్న గుండా లెక్క అటువంటి వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకొని నడుపుతుంది ఆమె పద్మావతి. ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ గా యూనిఫామ్ తీసేసి అదే కాంగ్రెస్ కండ వేసుకొని హ్యాపీగా బ్రతకొచ్చు కదన్నా. ఎందుకు ఇప్పుడు పేద వర్గాల కోసం పనిచేయాలి కదన్నా పోలీస్ డిపార్ట్మెంట్. మరి ఇక మామూలుగా ఉద్యోగంలోనే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా రాజకీయం కండవ కప్పుకున్న దానికంటే అతనికి. అఫీషియల్ అన్అఫీషియల్ గా బోర్డు వస్తున్నాయి. రైస్ మిల్లర్ల దగ్గర డబ్బులు వసూలు చేసేటనే అక్రమ వ్యాపారాలని ప్రోత్సహించి కల్తీ నూనెలు దొరుకుతాయి, ఇక్కడ కల్తీ ఆయిల్ దొరుకుతాయి. ఎన్ని అక్రమ వ్యాపారాలు ఉన్నాయో అన్ని అక్రమ వ్యాపారాలకి ప్రోత్సాహం సూత్రధారి ఇతను. గంజాయి అమ్మిచ్చేదే ఇతను. ఇసుక దందా ఆంధ్ర నుంచి బార్డర్ నియోజకవర్గం కూడా ఇంకా హెవీగా జరుగుతున్నాయి అన్ని. ఆ ఇసుక వ్యాపారం ఇతను నడిపేయటానికి వాళ్ళకి లైసెన్స్ అంటే ఓపెన్ గా ఏమి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి నెలవారీగా 5 లక్షలు 10 లక్షలు మామూలు మాట్లాడుకున్నాడు ఈయన. ఈ విషయం పత్రికల వాళ్ళు రాసిరు అన్నా. పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేశారు. అమ్మ ఫోన్ చేసి వీడు నా కొడుకు ఏమనొద్దు, వీడు నాకు నెల పొడుపులు ఇస్తున్నాడు అని చెప్పేసి కింద ఆ ఎంక్వైరీ అయింది కాబట్టి కింది స్థాయి హోంగార్డులని కానిస్టేబుల్ని సస్పెండ్ చేయించారు. కథం వాళ్ళ 4-5 పైన వేటేస్తారు, పైన పటారం ఉండదు అన్న కాన్సెప్ట్ ఉంటుంది వీళ్ళది. ఇతను చేసిన పాపానికి వాళ్ళు శిక్ష పడ్డది, వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. కొంతమంది బదిలీ మీద పోయారు ఇక్కడ, కొంతమంది సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చున్నారు. పాపం చేసింది ఎవరు అని అంటే ఈ కుటుంబ శంకర్. దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కోదాడ నిలిచింది అన్న ఇప్పుడు రాష్ట్రంలో నెంబర్ 1 పొజిషన్ లో తయారు చేసారు. ఓకే అన్న, మీ ఫైటింగ్ అయితే చూస్తూ ఉన్నామన్నా. థ్యాంక్ యూ సో మచ్. పేద వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మీరు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఆ ఫైట్లో మేము కూడా మాకు తోచిన సాయం అయితే యాజ్ అ జర్నలిజం చదువుకున్న బిడ్డగా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీకు మాత్రం ప్రజావాయిస్ తోడుగా ఉంటుంది అన్న. పేద వర్గాల కోసం పనిచేస్తున్న ప్రతి బిడ్డ, మీలాంటి బిడ్డలు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యేదాకా మీకు మాత్రం తోడుగా ఉంటామన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇది కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్న.
చెప్తున్న వర్షన్. ఎందుకంటే పేద వర్గాల కోసం పనిచేసే బిడ్డల వైపు ఉండాలి. కోదాడలో ఏం జరుగుతుంది? కోదాడలో పోలీసులే కాకి యూనిఫామ్ పైన కనిపిస్తుంది, కాకపోతే లోపల కాంగ్రెస్ జెండాలే కనిపిస్తున్నాయా? ఎందుకు పేద వర్గాల బిడ్డలు పనిచేయరా? న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి పోతే అమ్మ ఫోన్ చేస్తే తప్ప పోలీసులు కేసు తీసుకోరా? కోదాడ సిఐ గారు మీరు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు? అనగానే నా బిడ్డల కోసం పనిచేయాల్సిన ఆవశ్యకత మీపైన లేదా? డిపార్ట్మెంట్ అంటే ఖద్దర్ చొక్కాల కోసమే పనిచేయాలా? పేదల కోసం పనిచేయాలన్న రూల్ లేదా? అటువంటిప్పుడు వదిలేసి పోండి. ఇన్నానే గొడ్ల పైసలు ఆవుల పైసలు కూడా తీసుకుంటారా మీరు? ఇంత దారుణమా కోదాడలో? బొల్లం మల్లయ్య యాదవ్ అన్న ఫైట్కి మనం మాత్రం అండగా ఉండాల్సిందే. కోదాడ జర్నలిస్టు మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పేద వర్గాల కోసం పనిచేసిన బిడ్డల వైపు ఉండాలి. రాజకీయ నాయకులు ఎవరైనా మనకు ఆత్మ సంతృప్తి ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న.